సో చెప్పండి సార్, మీరు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. ఇటు నేరెళ్లలో జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఇక్కడ ఒక తెలంగాణలో ఒక పద్యం అంటే ఒక పాడతారు, తెలంగాణ పల్లెలో మళ్ళీ నెత్తురు పారేదన్నాడు అనేటువంటిది మళ్ళీ అటువంటిది పాడుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఒకటి వినపడుతున్నది. అదేవిధంగా నేరెళ్ళ ఒక మహా ఉద్యమానికి ఒక భూమిక కాబోతున్నది అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. అసలు ఎందుకు ఈ నేరెళ్ళ ఇన్సిడెంట్ని చుట్టూత ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, దీన్ని అంటే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని అనుకోవాలా, లేకపోతే మీరు ఈ చిన్న సమస్యని పరిష్కరించకుండా దాన్ని బ్లోప్ చేసి ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టుగా అనుకోవాలా? అంటే ఇందులో చూస్తే మాత్రం కేవలం ప్రతిపక్షాల వాళ్ళు ఏ ఇష్యూ దొరకకపోవటం వల్ల ఇదొక రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దృక్పథంతో ఈ ఇష్యూను ముందుకు తీసుకున్నట్టుగా భావించబడుతుంది. ఎందుకు అనంటే నేరెళ్ళ, జిల్లెళ్ళ, సిరిసిల్ల ఈ మూడు కూడా రోడ్డు మీద ఉండేటువంటి గ్రామాలు కాబట్టి ఎక్కువగా మిడ్ మానేర్లో ఉండేటువంటి వాగు ఏదైతే సిరిసిల్ల నుంచి ప్రవహిస్తూ ఉంటుందో మిడ్ మానేర్ పూర్తి అవుతుంది కాబట్టి ఆ వాగులో ఉండేటువంటి ఇసుక ఏదైతే ఉంటుందో ఇసుకను మనం హర్రాజు పెట్టి ఇసుకను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించినాం. దాంట్లో క్యూబిక్ మీటర్కి ఇంత చొప్పున అనేటువంటిది అమ్ముతుండ్రు. అమ్మితే కొనుగోలు చేసుకునేటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తుండ్రు. కొనుగోలు చేస్తున్న సందర్భంగా అలా లారీలన్నీ కూడా అక్కడి నుంచి హైదరాబాద్కు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కోపోద్రిక్తులైనటువంటి ప్రజలందరూ కూడా లారీని దగ్ధం చేయడం అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూస్తూ వస్తున్నాం. ఎస్, అదేవిధంగా జరిగింది. అక్కడ జరిగిన తర్వాత పోలీసులు ఏమిటంటే కొద్దిగా ఎక్సెస్ చేసిండ్రు అనేటువంటి మాట వాళ్ళ ఆరోపణ చేస్తూ వస్తున్నారు. దాని మీద ఇమీడియట్గా కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించి విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఎవరు ఎక్సెస్ చేసిండ్రా లేదా అనేటువంటిది విచారణలో నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానిని ఒక రాజకీయ ఇష్యూగా తీసుకొని అందులో దళితుల మీద దాడి జరుగుతున్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ వచ్చిండ్రో అందులో కేవలం 12 మంది ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో 12 మందిలో 4-3 దళితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అన్నంత మాత్రాన ఇది దళితుల మీదనే దాడి జరుగుతుంది అనేటువంటిది దాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్ళి కేంద్రం నుంచి మీరా కుమార్ని తీసుకొచ్చి ఈ రకంగా దాన్ని ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇతర ఇష్యూల మీద వాళ్ళకంత ప్రాధాన్యత కనబడతలేదు, ప్రజల్లో వచ్చేటువంటి భావన లేదు. ఇది ఒక దళితుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తామనేటువంటి దృక్పథంతో ఇది పెద్దగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ అక్కడ ఉండేటువంటి ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఇది పెద్ద ఇష్యూ కాదు అనేటువంటి భావన కూడా చెప్తూ వచ్చారు. కానీ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మీరు ఆ విధంగా ఎట్లా అంటారు అనేటువంటి భావన కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కోపోద్రిక్తులైనటువంటి ప్రజలు చూస్తున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడైతే విచారణ జరపాలనో విచారణ జరిపించేటువంటి చర్య తీసుకున్నారు. పోలీస్ ఎస్పీ గారి యొక్క ఎక్సెస్ అయిందా లేకపోతే అనేటువంటిది కలెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.